హృదయం అనే తలుపును తెరిచావా? హృదయం అనే తలుపును తెరిచి, ప్రభా నా హృదయంలోకి రండి దేవా, అయ్యా నా మనసులోకి రండి దేవా, అయ్యా నా అంతరంలోకి రండి దేవా అని పిలిచారా? ప్రియా సోదర సోదరి, నిజంగా క్రీస్తు నీ హృదయంలో జన్మించాడా? నువ్వు ధన్యుడివే. నువ్వు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావా? నువ్వు ధన్యుడివే. రక్షణ, మారు మనసు, బాప్టిజం తీసుకున్నావా? నువ్వు ధన్యుడివే. నువ్వు సంఘంలో చేర్చబడ్డావా? నువ్వు ధన్యుడివే. నువ్వు సంఘంలో దేవుని బిడ్డగా సహవాసంలో జీవిస్తా ఉన్నావా? నువ్వు ధన్యురాలువే. కానీ మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత, ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత నీ జీవితంలో ఒక స్టార్ని పెట్టి, స్టార్ పక్కన పెట్టేసి, యేసుక్రీస్తు వారు పుట్టాడని పిండి వంటలు ఏమంటే ఆహారమని వండుకొని సంతోషకరంగా పంటితో కూడినవి ఏమంటే పంటి కింద పెట్టుకుని నమిలి ఆహారంగా తినేవి రుచికరమైనవి తింటా ప్రభువునేమో అంతరంగంలో తెచ్చుకోకుండా తలుపులేసి గడిపెట్టుకున్నావా? జాగ్రత్త. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాలు పుట్టాడు.